అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే మరో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఎలాబొరేట్ రిపోర్టులు ఇచ్చారు ఎన్నికల విధానం మీద. వాళ్ళు అనేక ఫిర్యాదులు ఎన్నికల తీరు మీద వాళ్ళు రైజ్ చేసిన వాటికి ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పలే. వాళ్ళు తప్పు రిపోర్టులు ఇచ్చారని భావిస్తే వాళ్ళని డైరెక్ట్గా బుక్ చేయొచ్చు. మేము తప్పు చేయలేదు, వీళ్ళే తప్పు చేశారని ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడవచ్చు. ఇంతవరకు నోరు తెరవలేదు. అంటే వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని దాని అర్థం కాదు, వాళ్ళు మాట్లాడదలుచుకోలే, అంతవరకే ప్రూవ్ అయింది. అలా ఎందుకు మాట్లాడడం లేదు అనే క్వశ్చన్ ఒకటి ఉంది. ఓటింగ్ మిషన్ని హ్యాక్ చేసి కొంతమంది తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునే అవకాశం ఉందనే వాదన జరుగుతూ ఉంది. అట్లా జరగదు అని అంటున్నారు తప్ప, ఇదిగో ఈ మిషన్ని ఫలానా ఎన్నికల్లో వాడినాం, ఈ రిపోర్ట్ భద్రపడి ఉంది, దీన్ని జీరో చేస్తాం, దీన్ని మీరు హ్యాక్ చేసి మాకు చూపించండి అనే ఛాలెంజ్ని ఎన్నికల కమిషన్ ఎందుకు తీసుకోవడం లేదో మాకు అర్థం కావటం లేదు. వన్స్ ఫర్ ఆల్ క్లోజ్ అయిపోద్ది ఆ ఇష్యూ. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవకాశం మీకు ఉండదు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగ వ్యవస్థ. రాజ్యాంగాన్ని అంగీకరించడానికి ముందే పనిచేయటం మొదలెట్టింది దేశంలో. అంత విలువైన సంస్థది. కొన్ని దశాబ్దాల పాటు దీని మీద ఏ ఫిర్యాదులు లేవు. ప్రైమ్ మినిస్టర్ ఒక్కరే ఒక దశలో ఎన్నికల కమిషన్ ఒక్కరు ఉన్నప్పుడు ఎంపిక చేశాడు. అలా టిఎన్ శేషన్ ఎంపిక చేసింది కూడా ప్రైమ్ మినిస్టరే. టిఎన్ శేషన్ అంటే టెర్రర్. ఎన్నికల కమిషనర్గా అద్భుతంగా పనిచేసేది జనమందరూ అనుకున్నారు. సరే, అది కొంతమంది రాజకీయ నాయకులకు ఇష్టం ఉండకపోవచ్చు. ఒక్కడుంటే మన మాట వినడు, ముగ్గురిని పెడితే బాగుండు అనుకుని ఉండొచ్చు. ముగ్గురు వ్యవస్థ వచ్చింది, మంచిదే. ఇప్పుడు కూడా ఎవరు ఎన్నిక చేస్తారు ఈ ముగ్గురిని అనే దాన్ని బట్టి ఆ విధానాన్ని నేను తప్పట్టంలా. ఆ విధానం తయారు చేసిన ఎన్నికల కమిషనర్లు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని బట్టి తప్పట్టాలి లేదా మెచ్చుకోవాలి. 2023లో సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చిన ఎన్నికల కమిషన్ మీద వచ్చిన వివిధ ఫిర్యాదులన్నీ వాళ్ళు చూసి ఒక సమగ్రమైన చట్టం ఉండాలి ఎన్నికల కమిషన్ పనితీరు మీద అని సుప్రీంకోర్టు భావించి ఓ సమగ్రమైన చట్టం చెయ్యండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. ఇక తప్పదు, చట్టం చేయాలా. అప్పటిదాకా ఎన్నికల కమిషనర్లని ఎవరు ఎంపిక చేయాలా అనే డైరెక్టివ్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ప్రజల నుంచి వచ్చాడు, ఆయన అపోజిషన్ లీడర్ ఆయన ప్రజల నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరు గాక ఒక ఇండిపెండెంట్ వ్యవస్థకు నాయకత్వం వహించే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మూడో వ్యక్తిగా ఉండాలి అని సూచన ఇచ్చారు. అంటే ప్రధాన మంత్రి నాకు అనుకూలంగా ఉండేవాళ్ళు వస్తే బాగుండు అనుకునే అవకాశం ఉంది. రూల్ అవుట్ చేయలేం, ఎందుకంటే దేశంలో అలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి. అపోజిషన్ లీడర్ తనకు అనుకూలం ఉండే కమిషనర్లు వస్తే బాగుండు అనుకునే అవకాశం ఉంది. ప్రధాన న్యాయమూర్తి న్యూట్రల్ పర్సన్, లేదా నిరుపక్క మొగ్గడో నిష్పాక్షికుడు అనే పేరుంది మన దేశంలో. కాబట్టి ఈ నిష్పాక్షికుడు ఇక్కడ ఉంటే అటు ఇటు లాగనీయకుండా ఎన్నికల కమిషనర్ని ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి వచ్చే అవకాశం ఉంది ఈ డైరెక్టివ్లో. మేఘాల మీద 2023 డిసెంబర్ కల్లా చట్టం చేసేశారు. జనవరి 1, 2004 అమలు కూడా అయింది. ఆ చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్లు ముగ్గురిని నియమించే ఆ కమిటీలో ప్రధానమంత్రి ఉంటారు, ఓకే, అపోజిషన్ లీడర్ కూడా ఉంటాడు, ఓకే, మూడో వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండడు, ప్రధానమంత్రి గారు ఎంపిక చేసుకుని ఒక మంత్రి ఉంటారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇది దేనికి దారితీస్తుంది. దారితీసే ప్రమాదం ఉన్నది. దారితీస్తాను నేను గ్యారెంటీ అనను, ఎందుకంటే ఒక్కరు ఎన్నిక చేసినప్పుడు కూడా మంచి కమిషనర్లు వచ్చిన చరిత్ర మనకు ఉంది కదా. మేము కూడా అట్లే భావించినాం, మంచి కమిషనర్ ముగ్గురు వస్తారులేని. ఇక జనవరి 1 నుంచి ఎన్నికల కమిషన్ మీద వస్తున్న ఫిర్యాదులు చూస్తూ ఉంటే మా ఆశ నెరవేరలేదేమో అనిపించే అవకాశం వచ్చిందా లేదా. అంటే ఇద్దరు ఒక పక్క ఒకరొక పక్క చేరినారు చట్టం ప్రకారము అనే అనుమానం ఏర్పడడానికి దారితీసిన ఘటనలు జరిగినాయి.